ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేయడం ప్రతి వ్యక్తికి బాధాకరమైన అది జీవితంలో ఒక మైలురాయి వంటిదని విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణేపేట ఏపీఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న దవులూరు వెంకటరమణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసి పదవీ విరమణ చేస్తున్న వెంకటరమణ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ తమ జీవితంలో ఎన్నో అమూల్యమైన క్షణాలను వదిలిపెట్టి ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించారని వెంకటరమణ సేవలను కొనియాడారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలు అందజేసినందుకు గౌరవంగా చిరు సత్కారం చేస్తున్నామని అన్నారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ తన సర్వీస్ అంతా కాకినాడ రూరల్లోనే కొనసాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, రేలంగి బాపిరాజు, ఎస్ శ్రీ నగేష్, రాజా, అడబాల సత్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శానిటరీ మేస్త్రులు కానీ, మా బిల్లు క్యారెక్టర్లు, గుమస్తాలు కానీ, స్టాఫ్ కానీ అందరూ కూడా ఎలాగంటే ఏదైనా పని చెప్పారనుకో, పని చెప్తే అది వెంటనే వాళ్ళు చేయడం ఒక బిడ్డలాగా నాకు సహకరించడం, వాళ్ళు కూడా అందరూ సహకరించడం వల్లే నేను ఈవేళ రిటైర్మెంట్ అందరూ సమక్షంలో గౌరవంగా రిటైర్ అవ్వడానికి కారణమైంది. ప్రతి ఒక్కరు సిబ్బంది కానీ, స్టాఫ్ నాయకులు కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ ప్రజలు కూడా ఎంత సహకరించడం వల్ల నేను నాకు ఆ పేరు నా ఒక్కడి వల్ల ఏది అవ్వదు. అందరూ కలిసి రావడం వల్లే ఈ స్టేజ్ మెయిన్ ఇక్కడ వచ్చి రమణపేట వచ్చిన నేను భయపడిన దానికి అసలు రత్నప్రసాద్ గారు, ఎక్స్ సర్పంచ్ గారు చూసిన దానికి అసలు సంబంధం లేదు. అంతలా సపోర్ట్గా వీళ్ళందరూ ఉండటం వల్లే నేను ఇలా చేసి మీ అందరి సమక్షంలో రిటైర్ అవ్వబోతున్నాను. అందరికీ నాకు మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారండి. ఎప్పుడు నన్ను వివాదాలు కానీ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు కానీ ఎటువంటి లేకుండా నేను తమ్ముడు అంటే అన్నయ్య అంట చూసే తప్ప కానీ వేరే ఉద్దేశంతో మీడియా ప్రతినిధులు కూడా ఎవ్వరూ నన్ను అసలు ఇలా చూస్తారని అనుకోలేదు. నేను తమ్ముళ్ళు అంటాం, వాళ్ళ అన్నయ్య అంటాం, మా అన్నయ్య అని చెప్పి వాళ్ళు సర్దుకోవడం జరిగింది తప్ప కానీ అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే రమణ గారు నాకు తెలుసు ఈ పంచాయతీ ఈయన డెడికేటెడ్గా ప్రతిరోజు ఆ స్వీపర్ను వాళ్ళని పంపించి ఎక్కడే ప్రోగ్రామ్ ఇమీడియట్గా అటెండ్ అయ్యేవారు. ఏ విషయంలో కూడా రాజీ పడేవారు కాదు. అటువంటి టీంని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా పెద్ద పని చేస్తారు. వారికి ధన్యవాదాలు, అభినందనలు. ఈ రిటైర్మెంటు అనేది ఆ ఆనందం అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, రిమార్క్ లేకుండా, ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా రిటైర్ అవ్వడం అనేది పెద్ద గొప్ప విషయం. అంటే కొన్ని కొద్దిగా ఉంటాయి, ఏదో అదని ఇదని కొన్ని కంప్లైంట్స్ అని ఏదో రకరకాల రిమార్క్స్ ఉంటాయి. ఏ రిమార్కు లేదన్నమాట. ఏ రిమార్కు లేకుండా చాలా స్వామియుడైన, చాలా పద్ధతిగా, చాలా ఒబీడియంట్గా, నెగటివ్గా, సక్రమంగా ఆయన పని చేసుకుంటూ అన్నింటినీ అందరినీ కూడా కలుపుకొని పోతూ చాలా చక్కగా రిటైర్ అవుతున్నారు ఈరోజు. మరి పంచాయతీలో మరి ఆయన చేసినటువంటి సేవలు మరువురానిది. ఎందుకంటే మరి మామూలు ఉద్యోగం కంట పంచాయతీ సెక్రటరీ అంటే నిత్యం గ్రామంలో అనేక మంది అనేక సమస్యలతోటి సతమతం ఉన్న సమయంలో అందరికీ మరి న్యాయం చేకూర్చడంటే సామాన్య విషయం కాదు. ఈవేళ మరి అందరి దగ్గర మన్ననలు పొందినటువంటి రమణ గారు మరి పూర్తి కాలం మరి ఈవేళ మరి మరి పదవి విరమణ చేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం ఏ రోజు మరి ఎలా ఉంటుందో చెప్పలేం. అటువంటిది మరి ఏ రిమార్కు లేకుండా మరి పూర్తి కాలంగానే ఆయన పంచాయతీ డిపార్ట్మెంట్లో పనిచేసి మరి పెన్షన్కి వస్తుందా రాదా అన్న ఈ మధ్యకాలంలో ఈ 5 ఏళ్ళు కాకుండా ఈ 5 ఏళ్ళ కాలం ఎలా ఉందంటే మరి నిప్పులాగా ఉంది. నిప్పు మీద కాలు పెట్టినట్టే ఏ రోజు ఉంటామో ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ రోజు ఏ ఆఫీసులతోటి మనం ఇబ్బంది పడతామో అన్నట్టుగా ఉండి ఈవేళ చాలా ఆనందదాయకంగా మరి భార్య పిల్లలతోటి పూర్తికాలం చేసి పెన్షన్కి అర్హులైనటువంటి రమణ గారికి అభినందిస్తూ మరి భవిష్యత్ కాలంలో భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు కలజేసి సిరిసంపదలు ఇచ్చి మరి ఈ గ్రామానికి ఇంకా మరి యొక్క సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు